హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ పులుసు వేసుకుందాం అనుకుంటున్నానండి. దీనికి నేను ముందుగా ఒక 4 కాకరకాయలు అయితే తీసుకొని పొట్టు పైది తీసేసుకొని కోసి పెట్టుకున్నానండి. దానికి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ పోపులోనే వేసుకోవాలండి. మనం ముందుగా కోసి పెట్టుకున్న ముక్కలు కూడా పోపులో వేసుకొని కొంచెంసేపు ఉడకనియాలండి. పోపులో ఉడికిన తర్వాత దానికి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే మెంతి పొడి, నువ్వుల పొడి కూడా నేను ముందుగా వేయించి రెడీ పెట్టుకున్నానండి. ఆ నువ్వుల పొడి కూడా వేసుకున్నానండి. అలాగే కొత్తిమీర, కళ్యామాకు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని ఒక 2-3 నిమిషాల పాటు నూనెలో ఉడకనివ్వాలండి. కారం కూడా వేసుకోవాలండి సరిపోయేంత. ఇవన్నీ నూనెలో కొంచెం మనకు ఆయిల్ పేరితే ఉడికినట్టేనండి. ముక్కలు ఉడికిపోయాయి. దీనికి కొంచెం మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం, అలాగే బెల్లం కూడా నేను ముందుగా బెల్లం వేసుకున్నానండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చండి. పులుసు చక్కగా మసులుతుందండి. ఈ అన్ని పొడులు కలిపి అది చిక్కబడుతుందండి. చిక్కపడేంత వరకు దాన్ని మసలనివ్వాలండి. మీరు ఇలా చేసి చూసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే చేసుకొని ఎలా వచ్చిందో కూడా చూసుకోండి. అంతేనండి, కాకరకాయ పులుసు రెడీ. ఇది చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ముందుగా ఉడికిన దానికంటే పోపులో చాలా చక్కగా ఉడికాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.